మరిది గారు, ఓ మరిది గారు, చిన్ని మరిది గారేరి. అక్క ఎప్పటి నుండో తయారైంది, ఈయన స్కూటర్ తీసి కూర్చున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు స్కూటర్ ఎందుకు తీశారు? వదిన, ఆయనకి స్కూటర్ పైనే ఫంక్షన్కి వెళ్ళాలట. చూడండి. అరే ఇంటి పక్కనే కదా ఫంక్షన్, స్కూటర్ ఎందుకు చెప్పండి? వదిన గారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఈ రోజు స్కూటర్ తీసుకెళ్ళకపోతే ఇంకెప్పుడు తీసుకెళ్తాను? పైగా మెకానిక్ చెప్పాడు కదా అప్పుడప్పుడు స్కూటర్ నడుపుతూ ఉండమని, లేదా బ్యాటరీ పాడైపోతుంది. అరే మీరు ప్రతి రెండో రోజు దాన్ని శుభ్రం చేసి దానికి దోమతెర కప్పి ఉంచుతారు. అప్పుడప్పుడు బజార్కి తీసుకెళ్లొచ్చు కదా. పెట్రోల్ ఎక్కడి నుండి వస్తుంది? మన ఇంట్లో పెట్రోల్ బావులు ఉన్నాయా ఏంటి? వదిన, అగ్గా ముందు మీరిద్దరూ వాదించుకోవడం ఆపండి. మరిది గారు, ఒక్క మాట చెప్పండి. పక్కనే కదా ఫంక్షన్, అక్కడికి స్కూటర్ అవసరం అసలు చెప్పండి. వదిన గారు, అక్కడ ఖాళీ వాళ్ళందరూ వస్తారు, నా బండి చూపించాలి కదా. ఏం మాట్లాడుతున్నారు? కొంచెం అర్థం చేసుకోండి. వెళ్లాల్సింది అక్కడికే కదా, పెట్రోల్ తక్కువే అవుతుంది. అది కూడా కరెక్టే మరిది గారు, మీరు చెప్పింది నిజం. చెల్లి వద్దు, ఇక బయలుదేరాలి, లేకపోతే ఆలస్యం అవుతుంది. అవును. పెద్ద కోడలు కూడా మనతో వస్తుంది కదా. తనెక్కడుంది? పెద్ద కోడలా? ఆ పీసీ మోని అత్తయ్య. పెద్ద కోడల, నువ్వింటి పెద్ద కోడలివి కాబట్టి నిన్ను తీసుకెళ్తున్నాను, తోడు తీసుకెళ్తున్నా. అర్థమైందా? సమయానికి తయారైతే తీసుకెళ్తాను, లేకపోతే ఇంట్లోనే ఉంటావు. అత్తయ్య, నేను ఎప్పటి నుండో తయారయ్యే ఉన్నాను. అది అత్తయ్య, ఒకటి అడగాలి. చెప్పు. రెండో కోడలికి కూడా రావాలని ఆశగా ఉంది. తనని కూడా. రెండో కోడలికి రావాలనుందా? మరి మీతా తనకి రావాలని లేదా? పెద్దమ్మ, నేనేమంటున్నానంటే ఇంటి కోడళ్ళందరికీ వెళ్ళాలని ఉంది. వెళ్ళనివ్వండి కదా, పక్కనే కదా ఫంక్షన్. మాతో వచ్చి కాసేపు కూర్చుని వచ్చేస్తారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కొత్త కోడల్ని కూడా తీసుకెళ్ళమనా? అత్తయ్య, ముగ్గురు వెళ్తే తను. నేను మీ ముగ్గురిని తీసుకెళ్తున్నాను కదా, చప్పుడు కాకుండా వస్తే సరే. ఎవరి కోసమైనా సిఫార్సు చేస్తే మీ ముగ్గురిని కూడా ఇంట్లోనే ఉంచేస్తాను. సరే పెద్దక్క, నేను ఇంట్లోనే ఉంటాను. ఆ విను, ఇంట్లో ఉంటే ఏదో ఒక గొడవ చేస్తావని కాదు, అర్థమైందా? ఏయ్ పెద్దే, కోకను వస్తానన్నారు కదా, ఎక్కడ? అత్తయ్య ఫోన్ చేశారు. ఆయన అన్నారు షాప్ పని త్వరగా అయిపోతే నేరుగా పోటీ జరుగుతున్న చోటుకే వస్తానన్నాడు. చూడండి, పోల్టు దాదా వస్తారో లేదో తెలీదు. వారికైతే ఇవ్వనిష్టం ఉండవు. నేను వెళ్తున్నాను, నేను ఫోటోలు తీయాలి. మీరిద్దరూ అక్కడ చిన్న పిన్ని దగ్గర ఏం చేస్తున్నారు? త్వరగా ఇక్కడికి రండి. హే మిస్టీ, ఇట్రా. అరే ఇట్రా. నిన్నిలా ఎవరు అలంకరించారు? ఇంకెవరు అలంకరిస్తారక్క? నువ్వే అర్థం చేసుకో. అదే అత్తయ్య, వాళ్ళన్నారు ఇంటి నుండే తారే రమ్మన్నారు, లేకపోతే పోటీలో పాల్గొననివ్వరట. నానమ్మ, ఇక ఆలస్యం చేయకు. అందరూ తయారయ్యారు, అక్కడ ఫంక్షన్ మొదలవుతుంది. మీరేమో ఇక్కడ గ్రూప్ డిస్కషన్ మొదలు పెట్టారు. ముందు నువ్వు చెప్పు, ప్రైజ్ గెలుస్తావా లేదా? నాకెలా తెలుస్తుంది? కానీ నేను డాన్స్ చేసేటప్పుడు మీరు చప్పట్లు మాత్రం కొట్టాలి. మిగతా ఇద్దరు ఎక్కడా? వస్తున్నారు. అత్తయ్య, వచ్చేసాం. పహానా, ఏమీ అనుకోకు. మిష్టి పోటీ ఉంది కదా, అందుకే వెళ్లాల్సి వస్తుంది. నిన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళడం అస్సలు బాలేదు. పాపం తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఎవరి పాపం? తనేమి అమాయకురాలు కాదు. విను, నీకు కొత్తగా పెళ్ళైంది కాబట్టి నువ్వు ఏడాది వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ ముగ్గురు కోడళ్ళకి చాలా కాలం అయింది కాబట్టి తీసుకెళ్తున్నాం. నీకెటువంటి వివక్ష లేదు, గుర్తుంచుకో. ఇదంతా ఈ ఇంటి ఆచారాలు. సరే అత్తయ్య, నాకేం ఇబ్బంది లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్నావని కాళ్ళకు గజ్జలు కట్టుకుని డాన్స్ చేయకు. నిన్నే పుట్టింటికి పంపేసేదాన్ని పెద్ద కోడలు తండ్రి నిన్ను కాపాడారు. నీలో ఆయనకి ఏం సులక్షణాలు కనిపించాయో. నీ తోడుగా భూతోని ఉంచి వెళ్తున్నాను. భూతో? అరే ఇంటి పనివాడు, వాడు నిన్ను ఇంటిని బాగా చూసుకుంటాడు. వాడు చాలా నమ్మకస్తుడు. వదిన, వెళ్దాం పదండి, ఆలస్యం అవుతుంది. అవును, క్లబ్ వాళ్ళు నన్ను కొంచెం ముందే రమ్మన్నారు. వాళ్ళు అన్నారు ముందు రిహార్సల్ చూసి
ఆ తర్వాతే స్టేజ్ మీదకి రాణిస్తారట. సరే మిష్టి, బయలుదేరుతున్నావు. అయినా ఇంత త్వరగా హాల్ గేట్లు తీసుండర్లే. అరే లేదు ఆహనా, జాగ్రత్తగా ఉండు, భయపడకు, మేము త్వరగా వచ్చేస్తాం. అక్క, భయపడటానికి ఏముంది? ఇక్కడికి ఏముందా? దొంగలు వస్తారా ఏంటి? అవును, రావచ్చు. ఎందుకు రారు? ఇప్పుడు అత్తయ్య దగ్గర పడుకోవాల్సి వస్తుంది కదా, ఆ దొంగ కూడా బాధపడతాడు. మేం వెళ్ళగానే పట్టపగలే దొంగలొచ్చి దోచుకుంటే మరి ఇంట్లో ఒంటరిగా ఉంటావు కదా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అయినా అక్క, నీ మరిది గారు చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. దోపిడీ చేయడం అతని వల్ల కాదు. అవునా? సరే అయితే ఇప్పుడు వచ్చినప్పుడు నేను అతనికి చెప్తా దోపిడీ ఎందుకు చేయాలి అని. కొంచెం మెల్లగా. ట్రైనింగ్? అవును, ట్రైనింగ్ తీసుకో, అప్పుడు తెలుస్తుంది. వదిలేయండి మిస్సి గారు, ట్రైనింగ్ వల్ల ఏమీ అవ్వదు. అవ్వాల్సింది ఎలాగైనా అవుతుంది. ఇవన్నీ వదిలేయండి, మీకు ఆలస్యం అవుతుంది, వెళ్ళండి. చాలా బాధగా ఉంది. నువ్వే మిస్టికి డాన్స్ నేర్పించావు, కానీ నువ్వే రాలేకపోతున్నావు. పర్వాలేదక్క, ఇట్స్ ఓకే. మీరు వెళ్ళండి. ఏయ్, వెళ్ళడం లేదా? పదండి. గూతో, అమ్మగారు, ఎక్కడ చేస్తున్నావురా? ఇంటిని ఈమెని జాగ్రత్తగా చూసుకో. మేము తిరిగి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేయి, తలుపులు బాగా గట్టిగా వేయి. పదండి, పద. నానమ్మ, చిన్న పిన్నితో మాట్లాడాలి. ఏమైంది? అరే, వీళ్ళకి ఇన్ని మాటలు ఎక్కడి నుండి వస్తాయి? అది అమ్మమ్మ స్టెప్స్ గురించి అడుగుతున్నాను. చిన్న పిన్ని, ఇవే కదా స్టెప్స్? 1 2 3 సరిగ్గా ఉన్నాయా? స్టెప్స్ కరెక్ట్గానే వేసావు. కానీ నేను సాకు చెప్తున్నాను. పిన్ని గారు, మీరు నా పర్ఫార్మెన్స్ చూడటానికి వస్తారు కదా, రాత్రి ప్రామిస్ చేశారు కదా. సరే వస్తాను, కానీ ఇప్పుడు త్వరగా వెళ్ళు, ఆలస్యం అవుతుంది. విను, సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఫంక్షన్ మొదలవుతుంది. లైట్లు ఆపే ముందు రావద్దు. లైట్లు ఆపగానే దొంగచాటుగా వెనక నుండి వచ్చాయి. శ్రే, ఆల్ ది బెస్ట్. మీరు ఇక్కడి వరకు ముసుగు వేసుకోండి, ఎవరూ గుర్తుపట్టకుండా. ఎలాగైనా నా డాన్స్ చూడండి. ఇంకా నానమ్మ కంటపడకుండా జాగ్రత్తగా రండి. సరే, జాగ్రత్త. నీ మాటలైతే వెళ్ళమ్మా. ఆల్ ది బెస్ట్. ఏ టుకున్, చిన్నాకి ఫోన్ చేసి నేరుగా ఫంక్షన్కి రమ్మని చెప్పు. ఇంటికి రావాల్సిన అవసరం లేదు. సరే పెద్దమ్మ. పదండి, వెళ్ళాం. పదండి ఠాకూర్ గారు. ఇదిగో, మరిది గారు దోపిడీ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్. పదండి. బ్రతికిపోయాను. ఆయన ఇంటికి రారు. చాలా బాధగా ఉంది. ఇప్పుడు నా వంతు తయారవ్వాలి.